గురువుగారు చాలా మంది కాళ్ళకి నల్లదరం కట్టుకుంటారు. యాక్చువల్లీ అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఆడవాళ్ళైతే ఎడమ కాలుకి, మగవాళ్ళైతే కుడి కాలుకి కట్టుకుంటారు. అసలు నల్లదరం ఎందుకు కట్టుకోవాలంటారు? నల్లదారము ఫ్యాషన్ గురించి తర్వాత చెప్తాను. నల్లదారం కట్టుకోవటంలో ఉద్దేశ్యం ఏమిటంటే దృష్టి తగలకుండా ఉండటానికి. ఒక వ్యక్తికి, ఒక పర్టికులర్ వ్యక్తి, ఇప్పుడు మన ఇంటికి దృష్టి తగలకుండా గుమ్మడికాయ కడతాము. అలాగే వాహనాలకు దృష్టి తగలకుండా జీడి, గవ్వ ఇవన్నీ కలిపి, నిమ్మకాయ కలిపి ఒక ఆరెంజ్ చేసి కడతాము. మనిషికి దృష్టి తగలకుండా ఉండటానికి ఇన్స్టాంట్గా దృష్టి తగలకుండా ఉండటానికి ఆ దారం కట్టుకుంటారు. నల్ల దారం కాదు, నల్ల తాడు. అది ఆడవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కుడి కాలికి ఇట్లా కట్టుకుంటారు. ఈ దృష్టాంతరంలో చెప్పవలసింది ఏమిటంటే, అసలు దృష్టి తగలకుండా ఎందుకు ప్రయత్నం చేస్తారు ఇట్లాంటివన్నీ? ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాము, వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూస్తున్నాం, ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, చాలా బాగుంది అని చూస్తుండే. అంటే మనం తదేకంగా చూస్తాము. ఆ తదేకంగా చూడటం ఏదైతే ఉందో దాన్ని ఆ దృష్టి తగులుతుంది. అప్పుడు ఆ దృష్టిలో ఉండేటటువంటి పవర్తో ఎదుటిగా ఉన్న ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఇల్లు కావచ్చు, అది ఏదన్నా కావచ్చు. సో అప్పుడు బాధపడే కంటే ఆ దృష్టి తగలకుండా జాగ్రత్త పడటమే మంచిది కదా అని ఆ ఇంటికి ఒక గుమ్మడికాయ కడతారు. ఇల్లు ఎంత బాగున్నా కూడా ఇంటి వైపు చూసినప్పుడు వీడి దృష్టి ఆ గుమ్మడికాయ మీద పడుతుంది. అలాగే ఒక మనిషికి అందంగా ఉన్నారనుకోండి, సో అతన్ని చూడకుండా ఆ దృష్టి మరల్చడానికి నలుపుతాడు. దీంట్లో అర్థం ఉందా లేదా అన్న తర్వాత, పసిపిల్లలకు కూడా దృష్టి తగలకుండా 2 చేతులకి, 2 కాళ్ళకి, మెడలో నల్లతాడు కడతారు. అంటే మనం చూసినప్పుడు ఆ శిశువును కాకుండా ఈ నలుపు త్రాడ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి, పూసలు ఇవన్నీ. సో ఆ దృష్టి ఆ పాప, ఆ పిల్లవాడి మీద కాకుండా ఇటు జరుగుతుంది. నేను చెప్పేది ఉయ్యాలలో వేసినప్పుడు, పుట్టినప్పుడు సంగతి. సో వాళ్ళు వెళ్ళకిలా పడుకొని ఉంటారు. చూసినప్పుడు వాళ్ళ చేతులు ఆడిస్తుంటారు, కాళ్ళు ఆడిస్తుంటారు. చేతుల్లో, అరచేతుల్లో నల్లబొట్టు ఉంటుంది, అరిపాదంలో నల్లబొట్టు ఉంటుంది, చేతులకు 2 చేతులకు నలుపు తాడు ఉంటుంది, కాళ్ళకి కూడా నల్ల పూసల తాళ్ళు ఉంటాయి, ఇక్కడ మెడలో కూడా నలుపు థ్రెడ్ ఉంటుంది. అంటే అతనికి ఇంకా వేరే రకమైన బంగారు ఆభరణాలు ఏమున్నా, అబ్బాయి, అమ్మాయి, ఆ పాప ఎంత అందంగా ఉన్నా కూడా ఈ దృష్టి వీటి మీదకి పోతూ ఉంటుంది, డైవర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి తదేకంగా ఆ శిశువును చూసే అవకాశం ఉండదు. అప్పుడు ఆ శిశువుకి దృష్టి తగలదు. ఇది లాజిక్. అంటే ఏంటి, మీరు చూస్తున్నప్పుడు నిటారుగా కాకుండా మీ దృష్టిని మలపాలి. మీరు పాదానికి నల్లతాడు కట్టుకుంటారు, మీరు వస్త్రధారణ చేసినప్పుడు అది ప్యాంట్ కిందకో మీ వస్త్రాల కిందకో వెళ్ళిపోతుంది, అది కనపడదు. మిమ్మల్ని చూసిన వాళ్ళు దృష్టిని అది మరల్చలేదు, ఎందుకంటే అది కనపడదు. అటువంటప్పుడు దృష్టి తగలకుండా ఉండాలని కాలికి కట్టుకోవటం ఏంటి? మీ దృష్టి మరల్చటం లేదు కదా, అది డైవర్షన్ వస్తలేదు. అటువంటిప్పుడు మిమ్మల్నే చూస్తారు. అంటే చేతిలో కట్టుకోవాలంటారా అప్పుడు? కొంతమంది చేతులకి రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. ఇవి మాట్లాడుతున్నప్పుడు అప్పుడు కూడా ఇది ఆకర్షిస్తుంది. ఇదేది టెంపుల్స్లో కడతారు, ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఇవి కడతారు. కాశీ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ప్రతి టెంపుల్స్లో, హిందూ టెంపుల్స్లో కట్టేవాళ్ళు ఉంటారు. ఈవెన్ బౌద్ధారామాలలో కూడా ఈ థ్రెడ్స్ కట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఏ రిలీజియస్లోనైనా మీరు వెళ్ళి చూడండి, ఆ బయట ఇవి కట్టేవాళ్ళు ఉంటారు. హిందూ సమాజంలో కలర్ ఉంటుంది, బౌద్ధ సమాజంలో కలర్ ఉంటుంది, ఇంకొక సమాజంలో ఇంకో కలర్ ఉంటుంది, కానీ ఇది కంపల్సరీ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ టెంపుల్కైనా వెళ్ళండి. సో ఇది ఏమైపోయిందంటే ఇంకా ఎవరికి కనపడకూడదు, కానీ మనకు దృష్టి తాకకూడదు. అంటే ఏమి చేయాలి? నేను ఇది కట్టుకుంటే నానేదో మూఢనమ్మకాల వైపు పోతున్నానని నాకేమన్నా ఇమేజ్ తగ్గుతుందేమో, నాకు మూఢనమ్మకాలు లేవు,
కానీ దిష్టి తగలకూడదు, దిష్టి మూఢనమ్మకం కాదు. ఈ బయటికి ఒకటి మాట్లాడటం, లోపల ఒకటి ఆచరించటం, ఈ నమ్మకాలు లేవని పైకి చెప్పుకోవటం, అట్ ద సేమ్ టైం ఆ నమ్మకాలు మనసులో పట్టి పీకుతూనే ఉంటాయి. అందరూ కట్టుకుంటున్నారు, మనం కూడా కట్టుకోవాలి, దిష్టి తగలకూడదు. ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఈ గ్లామర్ ఫీల్డ్లోకి వెళ్ళి చూడండి, ప్రతి ఒక్కరు అదే మాట్లాడతారు. దిష్టి తగిలింది, ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఆ అమ్మాయికి దిష్టి తగిలింది, చాలా బాగుంది, దిష్టి తగిలింది, ఏం చేయాలి అంటే ఇదిగో ఇట్లాంటివి నల్ల తాడు కట్టుకుంటే దిష్టి తగిలింది. ఎక్కడ కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకున్నా కనపడుతుంది. అప్పుడు ఈమెనికి ఒక బ్రాండ్ వేసేస్తారు గ్లామర్ ఫీల్డ్లో, ఆడ మగ అనే తేడా లేదు, కట్టుకోవాలి కానీ కనపడకూడదు ఎవరికి, అంటే మిగిలింది అదొకటే. కొంతమంది మొలతాడు కట్టుకుంటారు, కనపడదు, కానీ కనపడాలి అని చెప్తారు వీళ్ళు. కనపడితేనే దిష్టి తాకదు, మరి ఎక్కడ కట్టుకుంటే కనపడదు? కనపడాలి, కనపడకూడదు. ఇవన్నీ కూడా ఈ వచ్చేసరికి దీన్ని ఒక గ్లామర్ చేసి పారేశారు, ఫ్యాషన్ చేసి పారేశారు. సో కట్టుకుంటే ఫ్యాషన్ కట్టుకున్నాం, దిష్టి కోసం కాదు. కానీ కట్టుకునేది దిష్టి కోసం, ఫ్యాషన్ కోసం కాదు. ఆ కట్టుకోవటం ఫ్యాషన్ అనిపించుకోవాలని దానికి రకరకాల డిజైన్లు తయారు చేశారు. ఈవెన్ గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి డోర్ డెలివరీ చేసేవి, వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఆ లెవెల్కి వచ్చింది ఇప్పుడు. సో దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత కొంత బెటర్ రిజల్ట్ కనపడుతుంది. ఓకే. ఎందుకు కనపడుతుందంటే మన నాడీ వ్యవస్థలో కొన్ని జాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ పాదాల దగ్గర చీలమండలం, ఇక్కడ మనిషి ఎంత లావైనా ఎంత చిక్కిపోయినా వాటి సైజు మారదు. ఇక్కడ ఇవి రెండు, పాదాల దగ్గర అవి రెండు. మీరు ఎంత లావెక్కండి, ఎంత చిక్కిపోండి, ఆ సైజ్ ఎప్పటికీ మారదు. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్. రెండవ విషయం, ఈ నలుపు రంగు అన్నది ఏదైతే ఉంటుందో ఇది శనికి ప్రియమైన రంగు. ఆ దృష్టి తగలకూడదు అన్నది వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే చెడు ప్రభావం కలగకూడదు అని. ఆ చెడు ప్రభావాన్ని కలిగించేది శనీశ్వరుడని నమ్మకం. ఆ చెడు ప్రభావం తగలకూడదంటే శనికి ప్రియమైనటువంటి నలుపు రంగును ధరించటం వల్ల మనకి చెడు ప్రభావం తాకదు. శని ఎక్కడ ఉంటాడు? శని ఎవరికైనా బాడీలో శని ఉండే ప్రదేశం ఏమిటంటే చీలమండలం వెనక వైపు. చీలమండలం వెనక వైపు. ఆంజనేయ స్వామి పాదాలు తాకకూడదంటారు. అందుకే ఆంజనేయ స్వామి యొక్క పాదాలు తాకకూడదంటారు. అంటే ఒకానొక సందర్భంలో శనీశ్వరుడు ఆంజనేయుణ్ణి కొంచెం కష్టపెట్టడానికి చూస్తాడు, కానీ ఆయనకు ఆ ఇంపాక్టు తగలదు ఆంజనేయ స్వామికి. శనిని ఆయన పట్టేసుకుంటారు. అప్పుడు ఎట్లయినా తను వదిలిపెట్టమని శనీశ్వరుడు ఆంజనేయుని పాదాలు పట్టుకుంటాడంట, ఒక ఉదంతం. అప్పుడు సరే అని ఆంజనేయుడు శనిని వదిలిపెడతాడు. శని తాకిన పాదాలు కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలు తాకకూడదు అన్నది ఒక జనంలో ఒక అపోహ వచ్చేసింది. ఇవన్నీ అసలు కథల కంటే ఈ కట్టుడు కథలే ఎక్కువ ఉంటాయి మన దగ్గర. దాన్ని సినిమాలుగాను ఇవన్నీ తీసేస్తూ ఉంటారు. రావణాసురుడు చాంతాడంత డైలాగ్ చెప్పంగానే ప్రేక్షకుడు చప్పట్లు కొట్టినట్టు, రావణాసురుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పాజిటివ్ క్యారెక్టర్ని చేసినట్టు ఇట్లాంటి సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర. ఇది కూడా అట్లాంటిదే. సో చీలమండలం యొక్క బ్యాక్ సైడ్ శని స్థానం కాబట్టి ఆ స్థానములోనే ఈ నలుపు రంగు కట్టి పెట్టేయటం వల్ల ఆయన తృప్తి చెందుతాడు, మనకు చెడు దృష్టి తగలదు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం చాలు కదా ధైర్యంగా ఉండటానికి. ఆడవాళ్ళైతే ఎప్పుడైనా చేయి చూపెట్టుకోమంటే ఎడమ చేయి చూపెడతారు పామిస్ట్రీలో, మగవాళ్ళు కుడి చేయి చూపెడతారు. ఆడవాళ్ళు మగవాడికి అర్ధభాగం లెఫ్ట్ సైడు. ఇవన్నీ కథలు ఉన్నాయి కదా మన దగ్గర. దాని ప్రకారమే ఆడవాళ్ళు కట్టుకుంటే ఎడమ కాళ్ళకు కట్టుకోవాలి, మగవాళ్ళు కట్టుకుంటే కుడి కాళ్ళకు కట్టుకోవాలి. ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇట్లా ఒక దారం కట్టుకోవటం వల్ల, ఒక చిన్న తాడు
మనకు ఆ పాదాన్ని కట్టుకోవటం వల్ల మనకి చెడు దృష్టి తాకదు అన్న ధైర్యం మనకు కలిగితే అంతకంటే ఏం కావాలి? అది విశ్వాసాన్ని పెంచుతుంది కదా. సో కట్టుకోవటంలో ఏ మాత్రము రెండవ ఆలోచన అవసరం లేదు. ఇది మూఢనమ్మకాలకు సంబంధించిన విషయం కాదు, మీ నమ్మకానికి సంబంధించిన విషయం. కట్టుకోండి, బీ హ్యాపీ. అయితే ఇందులో చిన్న డౌట్ కూడా ఉంది. ఈ దిష్టి దారం అనేది అందరూ కట్టుకోవచ్చు అంటారా, లేదా ఇందులో కూడా ఏదైనా పర్టికులర్ రాశి వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి అనేది ఉంటుందా? ఇందులో నేను చేసిన అధ్యయనంలో నాకు తెలిసింది ఏంటంటే, ఈ నలుపు రంగు అన్నది అందరికీ సూట్ కాదు. కొంతమందికి బాగా సూట్ అవుతుంది, కొంతమందికి ఎక్కువ సూట్ కాదు. అందుకే ఎక్కువ చూడండి, చాలామంది నలుపు రంగు వస్త్రాలే ధరించరు. నలుపు రంగుది వస్త్రాలు కానీ, నలుపు రంగు వాచ్ స్ట్రిప్ కానీ, నలుపు రంగు బెల్ట్ కానీ, నలుపు రంగు పర్సు కానీ, బట్టలు కూడా ఇవన్నీ కూడా వాడరు. కొంతమంది తెలుపు రంగు విపరీతంగా వాడేస్తుంటారు. తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు, వైట్ శారీస్, వైట్ షూస్, వైట్ చెప్పల్స్, వైట్ కర్చీఫ్, వైట్ పెన్ను, ఏది వైటే వాడుతూ ఉంటారు. ఇందులో అంతరార్థం ఏమిటంటే, సపోజ్ శుక్ర మహర్దశ ఉందనుకోండి, వీళ్ళంతా వైటే వాడుతూ ఉంటారు, ఫలితం కూడా బాగుంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. శుక్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు కానీ, ప్రస్తుతం శుక్ర మహర్దశ నడుస్తున్న వాళ్ళు కానీ డైమండ్ పెట్టుకుంటారు, తెలుపు రంగు, అన్నీ తెలుపు రంగు వస్త్రధారణ చేస్తారు, కారు కూడా తెలుపు రంగు కొంటారు. ఇట్లా అన్నీ తెలుపు రంగే వాడతారు వాళ్ళు. ఎక్సెప్షనల్గా ఎప్పుడో ఏదైనా అవసరమైతే నలుపు రంగు మాత్రం వాడరు. ఇంకేదన్నా షేడ్ తీసుకుంటారు కానీ నలుపు మాత్రం తీసుకోరు. ఇంకా కొంతమందికి శని మహర్దశలో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నీలం అద్భుతంగా పనికొస్తుంది, అందరికీ పనికిరాదు. నీలంలో ఎన్నో రకాలు. బ్లాక్ పనికి వస్తుంది, కానీ బ్లాక్ వాడటానికి బాగుండదు. మనది ఉష్ణ ప్రదేశం మన ఇండియా అంతా, ఎండలు ఎక్కువ. ఆఫ్రికాలో లాగా ఈ భూమధ్య రేఖ కొంచెం పైన ఉంటుంది, భూమధ్య రేఖ మీద ఆఫ్రికా పైనుంచి పోతుంది, అక్కడ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎండలు, కొంచెం తక్కువ మనది సమశీతోష్ణ ప్రదేశం కిందకి వస్తుంది, ఎండలు ఎక్కువ. ఈ బ్లాక్ వాడితే ఎండలకి తట్టుకోవటం కష్టం. అందుకని బ్లాక్లో షేడ్స్ తీసుకుంటారు, గ్రే, డార్క్ గ్రే, లైట్ గ్రే, ఇట్లా. ఇవి అద్భుతంగా పనికొస్తాయమ్మా, దానికి వంకే లేదు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సో వీళ్ళకి అనుభవంలో తెలిసి వస్తుంది, వాళ్ళకి ఏ రాశి, ఏ నక్షత్రము ఇవన్నీ తెలియకపోయినా అనుభవంలో తెలిసి వస్తుంది. నాకు వైట్ వేసుకుంటే పడదు అంటే, ఇంకా బికాజ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. వైట్ వేసుకునేవాడు తెలుపు వేసుకుంటే పడదు వాడికి. బ్లాక్ కలర్స్ వచ్చేవాడికి ఊరికే తెలుపు వేసుకుంటే కూడా రిజల్ట్స్ బాగుండవు. తెలుపు వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేవాడికి నలుపు వేసుకుంటే పడదు. ఇది వీళ్ళకి ఎక్స్పీరియన్స్లో తెలిసిపోతాయి. అంటే ప్రతి విషయము మీరు ఎక్స్పీరియన్స్లో తెలుసుకోవటానికి సంవత్సరాలు పడుతుంది. గ్రంథస్థం చేసిన విషయాలు ఆల్రెడీ ఉన్నాయి, అవి మీరు పాటించినట్లయితే ఇంత స్టడీ అవసరం లేదు, రిజల్ట్స్ కూడా సులభంగా మంచిగా పొందొచ్చు. ఈ నలుపు రంగు దారము పనికిరాని వాళ్ళకి ఈ నలుపు తాళ్ళు ఇవన్నీ కట్టుకోవటం వేస్ట్. అందులో తులారాశి ఒకటి ఉంది, ధనుర్రాశి, కుంభరాశి, వీళ్ళకి పనికి వస్తుంది. ధనుర్రాశి వాళ్ళు తప్పకుండా ఈ నలుపు రంగు తాడు కట్టుకోవచ్చు. తులారాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి అద్భుతంగా పనికొస్తాయి. ఓకే, అంటే ఈ 3 రాశి వాళ్ళు కాకుండా మిగతా రాశి వాళ్ళు వేరే కలర్ని ప్రిఫర్ చేయాలంటారా? వీళ్ళు నలుపు రంగు ప్రిఫర్ చేయొచ్చు. అంటే నలుపు రంగు థ్రెడ్ కట్టుకుంటున్నారు కదా, ఇది వీళ్ళకి పనికి వస్తుంది. అంటే నలుపు షేడ్ ఉన్నటువంటి ఎనీ అదర్ కలర్స్ వీళ్ళకి సూట్ అవుతాయి. వీళ్ళకి ఎవరికైతే నలుపు రంగు పనికి వస్తుందో వాళ్ళు ఈ నలుపు రంగు థ్రెడ్ కట్టుకోవచ్చు. నలుపు రంగు అంటే అబ్సల్యూట్ నలుపు కాకుండా డిఫరెంట్ షేడ్స్, బ్లాక్ కలిపిన షేడ్స్. ఏంటమ్మా, వైట్ అండ్ బ్లాక్ కలిపితే బూడిద రంగు అవుతుంది. అందులో బ్లాక్ కలర్ ఎక్కువ కలిపితే థిక్ యాష్ కలర్ అవుతుంది, వైట్ కలర్ ఎక్కువ కలిపితే లైట్ గ్రే కలర్ అవుతుంది. అందులో నీలము బ్లాక్ కలిపితే కూడా ఒక గ్రే కలర్ అవుతుంది. గ్రే కలర్లో కొన్ని లక్షల షేడ్స్ ఉన్నాయి, మీకు తెలుసా?
లక్షలు. అటువంటి గ్రే కలర్స్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. తెలుపు వాడికి తెలుపులో కూడా కొన్ని షేడ్స్ ఉంటాయి. ఆర్టిక్ వైట్ అని, ఇంకా రకరకాలు స్నో వైట్ అని, లైట్ వైట్ అని, ఇట్లా అనేక రకాల వైట్ షేడ్స్ ఉంటాయి. అవి వాళ్ళు వాడచ్చు. సో బ్లాక్ థ్రెడ్ కట్టుకోవటే ఆలోచన వచ్చినప్పుడు ఈ రాశుల వాళ్ళకి అద్భుతంగా పనికొస్తుంది. ఇంకా 2 రాశులు ఉన్నాయి. వృశ్చిక రాశి, మేష రాశి. వీళ్ళకు ఇది బ్లాక్ పనికిరాదు. వీళ్ళు అగ్ని తత్వానికి సంబంధించిన రాశులు ఇవి. వీళ్ళకి బ్లాక్ పనికిరాదు. అందుకని ఇంకా వేరే కలర్, ఇంకా గ్రే కలర్ ఇట్లాంటివి కొంచెం లైటర్ కలర్స్ వీళ్ళు వాడచ్చు. తప్పకుండా దృష్టి తగులుతుంది, బ్లాక్ కలర్ పనికిరాదు అనుకున్నప్పుడు తప్పకుండా ఇదిగో ఇట్లాంటివి ఏదైనా కట్టుకోవచ్చు. వాళ్ళు చేతికి కట్టుకోవచ్చు, ముందు చేతికి. ఒకవేళ ఇట్లా కట్టుకోవటానికి ఏమైనా నామోష అనిపించి కట్టుకోవాలనుకుంటే పాదాల దగ్గర అక్కడ కట్టుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ నలుపు దానికి కొంచెం దగ్గరగా ఉన్న షేడ్స్ ఏమన్నా తీసుకుంటే అది అబ్సల్యూట్ నలుపు కాదు కాబట్టి అటువంటి కలర్స్ ఏవైనా కూడా కట్టుకోవచ్చు.